ఈరోజు కొరుట్ల పట్టణ ప్రజలకు నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను మెజార్టీ కౌన్సిలర్లు గెలిపించినందుకు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు, అదేవిధంగా కౌన్సిలర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇన్ఛార్జీలు తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఏదైతే మన కొరుట్ల పట్టణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ గారు, నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్న ఉద్దేశంతో ఇవాళ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది. ఈ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తే ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు తీసుకొచ్చే బాధ్యత ఇద్దరు మంత్రులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి కొరుట్ల ప్రజలందరికీ మేము ఎలక్షన్స్లో ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటూ అభివృద్ధిని, కొరుట్ల పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తులా కృషి చేస్తామని చెప్తున్నాం. మరోసారి కొరుట్ల పట్టణ ప్రజలందరికీ నమస్కారం చెప్తూ, మాకు దాదాపు 10-15 ఏళ్ళ తర్వాత ఈ కొరుట్ల పట్టణ మున్సిపల్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొరుట్ల పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా 16వ తారీఖు నాడు ఏదైతే మున్సిపల్ కొత్త చైర్మన్ ఎన్నిక కావడం జరుగుతుంది, ఎన్నిక తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తామని ప్రజలకందరికీ ఇచ్చిన హామీలను ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటామని చెప్తూ, మరోసారి గెలిచిన అభ్యర్థులందరికీ కొరుట్ల కావచ్చు, అదేవిధంగా మెట్పల్లి కూడా కావచ్చు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మెట్పల్లి పట్టణంలో హంగేర్పడ్డప్పటికి కూడా కాంగ్రెస్ రెబల్స్ వచ్చినప్పటికి కూడా ఒక 10 మంది మా సభ్యులు ఉన్నారు. ఇంకా అవసరం ఉంది కాబట్టి అది కొంచెం ప్రమాణ స్వీకారానికి కొంచెం లేట్ అవుతుండొచ్చు. కాబట్టి మేమందరం కూడా ఏదైతే ఈ గెలిచిన అభ్యర్థులందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మీకు ఏదైతే ఓటర్లు మిమ్మల్ని గెలిపించారో ప్రతి అభ్యర్థి కూడా ఏదైతే మీరు ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీలను ముందుండి నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యత కూడా మీకు ఉంటుందని తెలియజేస్తూ మరోసారి పట్టణ ప్రజలకు చెప్తూ సెలవు. అట్లా మధ్యలో వేసుకుంటే అన్న ఒక 5 నిమిషాలు పిల్లగంతను పంపిస్తున్నా.